బాల కార్మిక వ్యవస్థను సమాజం యావత్తు సమిష్టిగా నిరోధించాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ సూచించారు. శుక్రవారం ఏలూరులోని డిఎల్ఎస్ఏ కార్యాలయ భవనంలో వివిధ దుకాణాల్లో పనిచేసే వారికి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు కార్మిక చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ దుకాణాల సంస్థలు కర్మాగారాల్లో బాలలతో పనిచేయించరాదని సూచించారు. అలాగే పురుషులతో సమానంగా మహిళలకు వేతనాలు చెల్లించాలన్నారు. కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు గోపాలకృష్ణ, రమణ, న్యాయవాది పి రత్నరాజు తదితరులు పాల్గొన్నారు. ఏపీ స్టేట్ లీగల్ రిసర్చ్ అథారిటీ వారి ఆదేశాల మేరకు మేడేని పురస్కరించుకుని దాని సందర్భంగా 1వ తారీఖు మే నుంచి 7వ తారీఖు మే వరకు కూడా మరి ఈ జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకి చట్టాల పట్ల అవగాహన కల్పించమని, అదేవిధంగా వాళ్ళకి ఏర్పాటు చేసిన స్కీముల గురించి అవగాహన కల్పించమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఈ యొక్క అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకి చట్టాల పట్ల పెద్దపేటగా అవగాహన కల్పించాము. అదేవిధంగా వాళ్ళకి ఈ శ్రామ్ పోర్టల్ గురించి మరి ఏలువేగా ఎక్స్ప్లెయిన్ జరిగింది. అదేవిధంగా న్యాయవాది రతనరాజు గారు కొన్ని చట్టాల పట్ల వాళ్ళకి మినిమం వేజ్ యాక్ట్ గురించి, అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ లేబర్ యాక్ట్ గురించి వివరించడం జరిగింది. కార్మికులందరూ కూడా వాళ్ళకి ఇంకొక విషయం చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని రాజ్యాంగంలో ఏవైతే ప్రస్తావించబడ్డాయో ఆర్టికల్ 19, ఆర్టికల్ 16, అదేవిధంగా ఆర్టికల్ డైరెక్ట్ కన్సల్టేషన్ స్టేట్ పాలసీ 42, 43, 43A, అట్లాగే 39 ఆర్టికల్ సంబంధించి వాళ్ళకి ఏమేమి హక్కులు ప్రస్తావించబడ్డాయో మరి ఆ యొక్క రాజ్యాంగంలో ఆర్టికల్స్ని పురస్కరించుకొని చేయబడ్డ చట్టాల పట్ల చట్టాల్లో వాళ్ళకున్న హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని, అదేవిధంగా సంఘటితంగా ఉండి వాళ్ళ హక్కుల పట్ల వాళ్ళు హక్కులను సాధించే విధంగా వాళ్ళు ఆలోచన చేసే విధంగా వాళ్ళ యొక్క నాయకత్వం ఉండాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది.